సార్ ఇందులో నేను బాగా చక్కగా నన్ను తన్మయత్వం పరిచినటువంటిది మెట్లండి. ఇవాళ కాంక్రీట్తో ఇష్టం వచ్చినట్టు పాళ్ళతో వేసి చేసిన మీరు చూడండి ఎంత చక్కగా మెట్లు ఏ రకంగా ఈ యొక్క ఇటుకల్ని కట్టుబడి చేసేటప్పుడే లోడ్ బేరింగ్ సిస్టమ్ ద్వారా ఏ స్టేజ్కి ఆ స్టేజ్కి పరుచుకుంటూ వారు చూడండి మెట్లు ఎంత చక్కగా ఈ యొక్క స్టోన్ తీసుకొని ఎంత 400 ఎంత సార్ ఇది 400 చూడండి ఎంత ఎంత చక్కగా ఇది పరుచుకుంటూ అంటే నడిచినప్పుడు కూడా కాళ్ళకి ఆ స్పర్శ ఏదైనా ఉంటుందా సార్ దీనివల్ల టెక్నికల్గా తెలియదండి స్పర్శ కనపడుతుంది. బట్ సి ద బ్యూటీ ఎంత చక్కగా గ్యాప్స్ కానీ అదే రకంగా చాలా చక్కగా రైలింగ్ చూడండి హ్యాండ్ రైలింగ్ వాళ్ళకు ఉన్నటువంటి వేస్టేజ్ నుంచి కూడా ఇది మనం డెరైవ్ చేయొచ్చు. చేసి అంత చక్కగా చేశారు. అదే రకంగా చూడండి ఇది 2వ అంతస్తు. ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే 2వ అంతస్తుకు కూడా ఇది ఒక లోడ్ బేరింగ్ దీంతో ఇవన్నీ వేసినప్పుడు ఇది అంత చక్కగా తట్టుకుందని చూపెట్టడానికి ఈ నమూనా వారు వాడారు కదా. చూడండి హైట్ చూడండి. అవును గోడ హైట్ అవును. ఇక్కడి నుంచి 10 దగ్గర 20 అడుగులు కనీసం ఉందండి. సో ఆ ఫినిషింగ్ చూడండి బై న్యాచురల్లీ ఈ ఫినిష్ రావడానికి ఏం చేశారు సార్? ఏం లేదండి, జస్ట్ ఇది బ్రిక్, ఇది నార్మల్ బ్రిక్, ఇది మోటార్ లైట్ మోటార్ పైన కోటింగ్ చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. మనం మక్కులు పెట్టి మళ్ళీ దానికి ఒక ప్రైమర్ వేసి మళ్ళీ ఒక 2 కోటింగ్లు వేసి వీరికి మనం చాలా అన్నేచురల్ దానికి మనం ఎంత వెచ్చిస్తున్నాం చూడండి. అలాగే వీరి యొక్క లింటర్స్కి వీళ్ళు బండలు వాడారండి. అదొకసారి నేను చాలా ఆశ్చర్యం వేసింది. అది ఒకటి చూపెడతాను. సార్ ఇటుపక్క సార్ చాలా బే విండో సార్. ఇక్కడ వస్తే మీకు ఇది ఇలా రండి. ఇక్కడ లోపటి నుంచే కొంచెం లైట్ కనపడుతుంది. ఓకే బయట సైడ్ లైట్ ఆర్కిటెక్ట్ ఓకే అచ్చా లైట్ కూడా పర్లేదు. ఈ బే విండోస్కి చూడండి ఎంత చక్కగా పైన ఇది బయట అవుట్వర్డ్స్ ఉంటుందండి. ఈ ప్రొజెక్షన్ అనేది అంటే చాలా తక్కువ ఖర్చుతో ఇది ఎంత మనసుకి హత్తుకునేలాగా చూడండి. అవును యా అదే రకం బయట ఒకసారి చూపెడతారా? చూడండి ఎంత చక్కగా తలుపు పెట్టేసేయండి సార్. నా రకంగా రాయి ఉంది, రాయి చూడండి. అదే రకంగా చూడండి ఎంతపైన వర్షం అది పడకుండా వాటిని చక్కగా కన్స్ట్రక్షన్ చేసే టైంలోనే చేయడం వల్ల ప్రతిదీ ఒక న్యాచురల్గా ఉందండి. ఇదే మనం వాడే ధర్మానికి ఒక ఎంక్లోజ్డ్ వైబ్రెన్సీ స్పేసెస్కి ఈ న్యాచురల్గా మనం వెళ్తే అది ఖచ్చితంగా ఒక ఆలయమే అవుతుందండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.